హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఐదున్నర అయిందండి మార్నింగ్. అమ్మ బాబాయ్, అయితే టైం చెప్పమన్నారు నిన్న ఎవరన్నా? మరి ఎర్లీ మార్నింగ్ లేసాను. అది చెప్పు. లేచి ఇది అక్కడ పిట్లో బాత్రూమ్ చేసినట్టుంది. పక్కకి దాని కింద షెడ్ కింద చెట్టు కింద, ఆ చెట్టు కింద ఏమైనా ఎక్కితే అక్కడ లైట్ వేసుకుని చూడాలి. సీమలు అండి, సరే సీమలు వచ్చింది. ఇలాంటి సీమ వచ్చింది. ఆ అరుగు మీద చాలా ఉన్నాయి, చూసాను. లేదంటే నేనైతే వేసుకుంటా, మీరు వేసుకోకపోతే మానేయండి. చల్లగా చలికి వణుకొచ్చేస్తుంది. అయ్యో, ఈ మట్టి అంతాను
ఇప్పుడు ఏం నొక్కాలి బోరు ఈయనా బాయ్ చెయ్యి. బల్లి ఇటు వెళ్ళొచ్చుగా దారి ఇట్టే గేట్ తీయలేదే తాళం వేసేసి ఉన్నది పప్పాయి కోస్తాను ఈ లోపు ఇక్కడ చిక్కుళ్ళు గుచ్చుదామని మా చిట్టుబాబు గారు సాయంత్రానికి వెళ్ళిపోదామని తీసుకొచ్చి నాకు టోపీ లేదు స్వెటర్ లేదు ఓ బట్టలు లేవు ఏమీ లేకుండా తీసుకొచ్చి నన్ను అర్జెంట్ పని ఉందని ఉంచేసారు. చూడండి పప్పాయి చూడండి ఎంత బాగుందో. ఐసా నైస్. ఇది కూడా అయిపోయింది మరి కలర్ వచ్చేసింది. మరి ఎప్పుడు వస్తారో మళ్ళీ మనం ఎప్పుడు రావాలి మరి ఉంచుదామంటే. అది కూడా అయిపోయింది తెచ్చేనా. ఇది కూడా అయిపోయిందండి తీసేస్తున్నాను ముగ్గు పెట్టుకుందాం. అయిందా? అయిపోయింది వచ్చేస్తుంది మరి. మరి మళ్ళీ వచ్చేటట్టు అయితే పర్లేదు మళ్ళీ టైం పడుతుంది అంటే కష్టం మరి ఏమంటారు. ఇది ఒక్కటే తీసుకెళ్దాం. అది ఉంచండి అది ఉంచుదాం. అయిపోయిందా? ఖాళీ చెట్టు ఖాళీ ఒక చెట్టు ఖాళీ అయిపోయింది. ఇది చూడండి ఎలా లేదో. అంటే సెమ్మగానే ఉన్నాయి మరి మళ్ళు. చెప్పాను కదండి రాత్రి కొంచెం పని పడిందండి. ఈరోజు మార్నింగు కొంచెం పని ఉంది మనకి, వేరే పర్సనల్ పని ఉంది ఇక్కడ. అందుకని ఇంకా ఎటు ఇక్కడ దాకా వచ్చాం కదా అని ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా నేను కూడా ఎలా ఉన్నానో అలా ఉండిపోయాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. అది ఏమీ తీసుకోకుండా సాయంత్రానికి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చాను. అదే చెప్పాను కదా పర్సనల్ పని వల్ల ఇంకా ఈయన అప్పటికప్పుడు ఫోన్ వచ్చింది ఉండవలసి వచ్చింది అందుకే ఉన్నాము. ఇక పొద్దున్నే మార్నింగ్ ఇంకా ఆంటీ ఎటు కొంచెం చెప్పారు కదా రావడానికి వీలు పడదమ్మా అని చెప్పారు కదా. కొన్ని రోజులు రావడానికి కొన్ని రోజులు వీలు పడదని చెప్పారు కాబట్టి అంతవరకు మన పనులు మనం చేసుకోవాలి కదా. అందుకే ఇదిగోండి ఎలాగా ఉన్నాం కదా. ఎర్లీ మార్నింగ్ లేసి ఎప్పుడో 5 గంటలకు లేసానండి. 5 గంటలకు లేచి మన డాగ్స్ అయితే ఉన్నాయి కదండి మనకి మిల్కీ బిస్కెట్లు. ఇంకా అక్కడ కూడా కొత్త వెంచర్లో కూడా బాగానే కొన్ని మా వారు ఎక్కడికి వెళ్ళినా కొన్నిటిని పెంచుకుంటూ ఉంటారు. వాటికి అన్నీ నేను లేచి 5 గంటలకు లేచి లోపల మొత్తం కుకింగ్ చేసి అన్నం వంట అది చేసి రాత్రే కొంచెం తెచ్చుకుని పెట్టుకుని వాటి వరకు అన్నీ చేసుకుని పెట్టుకుని బయటకు వచ్చాము. ఇప్పుడు వచ్చి ఇదిగో గార్డెన్లో కొంచెం వాటర్ పెట్టేసి వెళ్తే మాకు కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. ఎటు వచ్చి ఉన్నాం కదా అందుకని పెట్టేస్తున్నాను. కొంచెం కొంచెంగా పెడుతున్నానండి. ఎందుకంటే పెట్టారు వీటికి నిన్న ఎప్పుడో పెట్టారు. నిన్న కాదు 2 డేస్ అవుతుందంట పెట్టి. మళ్ళీ ఒకసారి పెట్టేసి వెళ్దాంలే అని పెడుతున్నామండి. అది చాలా చలి అండి. చలి విపరీతమైన చలి. అసలు నాకైతే చేతులు చల్లగా అయిపోయినాయి అమ్మా. అదే కొన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టారన్నారు కదండి. పెట్టానని చెప్పాను కదా. అవి కొన్ని పెట్టేసి అందుకే కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ ఇది మొక్క చిక్కుడు అది పద్మజ గారు ఇచ్చారని చెప్పాను కదండి. అవి ఇవి ఈయన పెట్టినవి ఆర్డర్ పెట్టినవి పద్మజ గారు తెచ్చినవి
నేను ఇప్పుడు కొంచెం పెట్టేసుకుంటానండి, పెట్టుకుని వెళ్తాను. దానికోసమని కొంచెం వాటర్ తడుపుకుంటున్నానండి ప్లేస్కి. గట్టిగా ఉంటే మనకు పెట్టడానికి రాదు కదండి. ఏదైనా భూమి మెత్తగా ఉంటే మనం పెట్టేది కూడా బాగుంటుంది అన్నమాట. బంతినార అయితే బాగా వచ్చిందండి. ఇగో బంతినార అయితే బాగా వచ్చినాయి. మళ్ళీకి కొంచెం పెట్టేసామంటే కొంచెంగా తడిపేస్తే మళ్ళు మధ్యలో పెట్టేనా చిక్కుళ్ళు. మరి ఇవి గోరు చిక్కుళ్ళు సరే ఆ పప్పాయి చెట్టు కింద అలాగా పెట్టినా. మరి అందులో అదేంటది పుదీనా పెట్టాను, రింగులో పెడతాను. పాదులు రింగులో పెడతా, ఎందుకంటే అవి ఎలాగా స్ప్రెడ్ అవుతాయి కదా, పాక్కుంటూ బయటకు వస్తాయి. అది రింగ్ అనేది కింద భూమిలో నుంచే ఉందిగా మట్టి. చెప్పండి ఒకసారి మీరు కూడా. ఇవి ఉన్నాయి కదా పేర్లు. మరి ఏం పేరు అది? ఎటకారమా? అదే చదువుతుమొస్తే ఇదంతా ఎందుకు చదువు? అక్కడ నా పేరని చూడు. అంటే చిట్టి అంటే ఏముంది? చిట్టి అదొకటే తెలుసు. నువ్వు ఎన్నిసార్లు అడిగేది అదే చెప్తాను. ఏది శ్రీదేవి అని ఇక్కడ ఉందా? చెప్పమంటే భలే చెప్తారు మీరు. తెలియదు కదా అంటే మరీ అంత పిచ్చిదన్నా. నా పేరు నాకు తెలీదా? చెప్పండి ఏంటో మరి. ఆవిడ తీసుకొచ్చారు పాపం. పేర్లు ఉన్నాయిగా. చెట్టు చిక్కుడు. చెట్టు చిక్కుడు కాదు, అది చెట్టు చిక్కుడు. మరే చిట్టుబాబు అంటే నువ్వు చిట్టుబాబు అంటే నేను చిట్టుబాబు అనుకుంటున్నాను. చెట్టు చిక్కుడు చూపిస్తున్నారు ఎట్టుంది. ఇవి ఇప్పుడు ఇలాగ ఈ విధంగా ఎన్ని ఉన్నాయి మరి చూద్దాం. ఇచ్చారు అన్నీ అయ్యానా? నీళ్ళు మడి 3 6 వచ్చినాయి. ఈ ఒక 6 ఒక దాంట్లో 6 ఒక దాంట్లో 7 వచ్చినాయండి. 11 వచ్చినాయి. ఈ క్యాప్సికమా ఏ ఉన్నాయి మరి. చూపి పేరు చూపి. ఇందు పేరు మీద పేరు అక్కడ ఫుల్గా మిత్ర బజ్జీ చిల్లీ సీడ్స్. చిల్లీ పెద్ద మిరపకాయ. ఓకే. ఇవి కొంచెం మీరే చూడండి. నేను పైపు కట్టేశాక గుచ్చేసుకుందాం ఇంకొకటేసారి. ఓపెన్ చేయి, తెలీదు అలాగా. ఓహో, ఈ ఓపెన్. ఈ చిక్కుళ్ళు అయితే చెట్టు చిక్కుడు అయితే మన పద్మజ గారు తీసుకొచ్చారన్నాను కదా. ఇవి అమెజాన్లో పెట్టారు మీరు. మరి దీని మీద రాయలేదు ఏంటి అనేది. ఇది బీరకాయ. ఇవన్నీ రకాలు కలిపిచ్చారు. ఇది మరి ఇక్కడ ఇదిగో ఈ ఆనియన్స్కి మరి ఇట్లా వేయలేము, జాగ్రత్త. ప్రస్తుతానికి ఇప్పుడైతే బీరకాయ, చిక్కుడుకాయ, మనం ఈ క్యాప్సికమ్ ఒకటి, చిల్లీ అదే మిరపకాయ బజ్జీ వేసుకుంటాం కదండి, మిర్చి అదొకటి. ఈ ఇంతవరకు నేను వేస్తానండి, పెడతాను. తర్వాత మిగతాయి నేను మళ్ళీ నెక్స్ట్ పెట్టేటప్పుడు మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఇవి మనకి చూద్దాం వస్తాయా ఏంటి సంగతి అనేది. ఇవి ఇక్కడ ఇలా పెట్టినా మరి చిక్కుడు రింగులో ఈ వేద్దామనుకుంటున్నాం కదా.
అది సరిపోదుగా, అక్కడక్కడ పెట్టాలి. ఇట్లా ఇట్లా పెట్టాలనుకుంటున్నావు. అదే క్యాప్సికము పెద్ద మిర్చి ఉంటుంది కదండి, అది బజ్జీ మిర్చి వేస్తున్నాను. ఒకవేళ ఇది నారు వచ్చిన తర్వాత మళ్ళీ మనం సపరేట్ చేసుకుందాం. ఆకుమడి జల్లినట్టు జల్లే. అలా జల్లితే వస్తాయా? అసలు వస్తాయో రావో తెలియవు, కొన్ని వస్తాయి కొన్ని రావు. నేను ఎప్పుడూ అయితే పెట్టలేదు ఇలాగ క్యాప్సికమ్ అవి. అంటే ఈ మన బీరకాయలు సొరకాయలు అయితే గుచ్చేసేదాన్ని, ఆ వారంట గుచ్చేదాన్ని. ఈ క్యాప్సికమ్ ఇవి అయితే ఫస్ట్ టైం పెడుతున్నానండి. ఇప్పుడు చూద్దామండి మరి ఇవి ఎట్లా వస్తాయి ఏంటనేది. కొన్ని బీరకాయ అయితే కూడా నేను మొదల్లో ఇక్కడ గుచ్చుతానండి, ఎందుకంటే ఈ వారంట గుచ్చుతాను. పచ్చిగా తడిపాను కదా, ఈ బొగడ బంతులు అక్కడక్కడ వస్తున్నాయండి, బాగుంటాయి. అది అక్కడ ఒకటి వస్తుంది చిన్నది, గుచ్చుతానండి. వారంట అయితే గుచ్చుతాను, పచ్చిగా ఉన్నా కాడ. ఎటు పాదులే కాబట్టి చెట్లు కాదు కదా, ఏమవదండి. అవి వంకాయలు కాట్లకి ఏమవదు. వారంట ఎప్పుడు ఇక్కడే నేను పెడతా ఉంటాను అన్నమాట, ఈ బీరకాయ కానీ ఆనపకాయ కానీ. ఇప్పుడైతే ఇవి పెడదామండి, కొన్ని అయితే పెడదాము. ఇవి మనకి ఎంతవరకు వస్తాయో ఎంతవరకు రావనేది మనం తర్వాత చెక్ చేసుకుందాం. పెట్టి తీసినవి నేను 10 దాకా తీసాను, 10 కూడా పెడుతున్నాను. ఇగో పాదులు ఏవో పెట్టారా ఆంటీ అప్పుడు దూరంగా పెట్టడానికి. అంటే పాదులే కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతాయిలే. ఈ బీరకాయ వెళ్ళా చివరి వరకు వెళ్ళు అటు. చాలా గట్టి. ఇవో ఉన్నాయి ఇక్కడ కూడా 2-3 గుచ్చ కడుక్కొని కదా మట్టిగా. ఏంటంట లేసారా వీళ్ళు? ఎప్పుడు వెళ్తున్నారు మరి? వెళ్ళిన వెళ్ళమన్నా పోయా మరి ఫస్ట్ నేను చేస్తాను. భలే తేటగున్నాయండి నీళ్ళు, చెరువులో నీళ్ళు తేరినట్టు తేరినాయండి నీళ్ళు. ఇవి కూడా కొన్ని పాపం మొక్కలు మరి అటు ఇటు కలిసినాయి, ఇట్లా జరపాలి ఇవి తొట్లు. ఇలా రండి అబ్బా, ఇలా రండి. ఇరుక్కుపోయారు వెళ్ళి, ఒకదానికొకటి తీగలు అతుక్కున్నట్టు అతుక్కుపోయినాయి లోపల అల్లేసినాయి. అందుకే నేను లాగుతున్నా రావట్లేదు అవి. 2-3 పెద్దవి గుచ్చుతానుండు. బీరకాయ ఏమో రౌండ్ వచ్చింది, ఒకటి పడుగు వచ్చింది కాయ. గుచ్చేపోయా మొత్తం, కిందకు ఉంచుతావా ఇవన్నీనా? లేకపోతే కొబ్బరి చెట్లు కూడా గుచ్చుదామంటే గుచ్చుతా. పసుపు అయితే ఆ రింగులోది తీసేసుకుంటానండి.